హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ విక్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి నుండి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఎవరైతే ఎస్ఎస్సిలో రీసెంట్గా పడే నోటిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ అండి. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్. డ్యూ టు జనరల్ ఎలక్షన్ టు బీ హెల్డ్ ఫ్రమ్ ద 19th April to 1st June 2024 and counting on 4th June 2024, the commission has rescheduled the following examination as under. అంటే మనకి ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ ఎలక్షన్కి సందర్భంగా ఈ డేట్స్ అనేవి మనకి చేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అండి. ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అనేది కొద్ది రోజుల కిందటే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి జనరల్గా ఎప్పుడు జరగాలి అంటే మనకి 4th, 5th, 6th జూన్, అంటే మనకి జూన్లో ఈ 4th, 5th, 6th జరగాలి. కానీ వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి 5th, 6th, 7th పోస్ట్ పోన్ చేయడం జరిగింది అదే మంత్లోనే. ఇంకా చూసినట్లయితే సెలక్షన్ ఫేజ్ 12, అంటే ఫేజ్ 12 అంటారండి. ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి జనరల్గా డేట్స్ ఎప్పుడంటే May 6th, 7th, 8th అండి. వాటి యొక్క రీషెడ్యూల్ డేట్స్ చూసినట్లయితే ఇవి జూన్ మంత్కి వెళ్ళాయండి. 24th, 25th, 26th అండి. ఇది కొంచెం ఎక్కువ టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే దాన్ని సిపిఓ నోటిఫికేషన్ అంటారు. ఇది 9th, 10th, 13th May 2024 అండి. వీటి యొక్క డేట్స్ అనేవి జూన్ మంత్కి తీసుకెళ్ళడం జరిగింది. జూన్ 27th, 28th, 29th కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది మరికొద్ది రోజుల్లో రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ డేట్స్ అనేవి అయితే ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ఇక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మీకు డేట్స్ అనేవి నోటిఫికేషన్లోనే వచ్చేస్తాయి. అది ఎప్పుడు తీసుకెళ్ళడం జరిగిందంటే జూలై మంత్లో జరుగుతాయండి. జూలై 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th, 11th, 12th అండి. ఇవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరిగే డేట్స్ అండి. ఇవి అనేవి ఈ ఎలక్షన్స్ కారణంగా ఈ డేట్స్ అనేవి మార్చడం జరిగింది. ఏమైనా అప్డేట్స్ అనేవి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.